నేను ఎందుకు వచ్చింది బిగ్ బాస్ కి? నేను చీఫ్ ని చెప్తున్నా, నేను చీఫ్ ని చెప్తున్నా. గుడ్లు వచ్చినాయి అన్ని ఇచ్చేసిండు, ఖాళీ పీలి తీసుకోండి 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 అని ఇచ్చిండు. నబిల్ రాంగ్ టీమ్ లో ఉన్నాడు. ఎప్పుడైనా ఇదే మాట చెప్తారు, థ్యాంక్ఫుల్లీ అందరికి ధమాకా పనిచేస్తుంది. మరి ఎందుకు బిగ్ బాస్ ని తిడుతుండేనా? శివబాలాజీని రిపీట్ చేద్దామని. అసలు ఏం చేయాలి బిగ్ బాస్ వీళ్ళు ఇట్లా చేసినందుకు? వీళ్ళందరినీ డైరెక్ట్ నామినేషన్లో పెట్టి ఈ వీక్ నామినేషన్స్ లేదని చెప్పాలి. అసలు అలా చీఫే బాగాలేడు. నేనా కానీ మన ఏమన్నాడు అబ్బాయిని, మేము గుడ్లు వేస్తున్న వాళ్ళం పిచ్చోళ్ళమా అంటే తోసేసినట్టు ఆడిండు కదా ఒక దగ్గర, ఇట్లా పడేసిండు కదా, దాని గురించి ఏదో ఒకటి బిగ్ బాస్ ఏదో ఒకటి అనాలే అని అంటుండు. ఆయన చాలా ఓవర్గా అంటున్నాడు, కనీసం రెస్పెక్ట్ ఇస్తలే, డైరెక్ట్ పంపించేసారు. ఇప్పుడు శివబాలాజీ అప్పుడు తిట్టిండు కదా, అట్లా శివబాలాజీ ఇట్లా ఏమనలేదు, ఆయన కొంచెం అన్న సెన్సిబుల్ గానే ఉంది. ఏది ఏదో ఒకటి అనాలి బిగ్ బాస్ ని. ఆయన ఇంకా ఆయన ఒకవేళ కొన్ని ఇన్స్టెన్స్ అన్న శివబాలాజీ ఏమో అప్పుడు నీళ్లు మురికి నీళ్ళు వస్తుంది ఒక్కసారి 2 సార్లు, ఈయన నిన్నటి నుంచి ఒక 10 సార్లు అని ఉంటాడు. ఆనెస్ట్లీ ఇవ్వాలి కదా, టాస్క్ అయిపోయినాక ఫైనల్ కౌంట్ ఎవడెక్కుంటే వాడికి ఇవ్వాలి. నిన్న టాస్క్ అయిపోయింది, రేపు పొద్దున్న ఆడుతున్నప్పుడు మీరు లీడ్లు ఉన్నారు కదా, మీరు మరి వాళ్ళకెళ్ళి ఎవరైనా తీసేస్తారా అనాలి కదా. నిద్రపోయిండా లేకపోతే మర్చిపోయిండా గతం నిన్నది? అయ్యా ఆయన మరీ టూ మచ్ అంటుండు. ఇప్పుడు ఎవరు రెస్పెక్ట్ చేయరు ఇట్లా ఈయనలాగా. ఈయన మాట్లాడితే ఏమనకపోతే పర్ఫెక్ట్ మాట అయిపోయినాను. లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, నన్ను భూచక్రంలో తిప్పేశాడు. అసలు ఇప్పుడు ఈమె లేకపోతే ప్రేరణ బాగానే ఉంటుంది. ఉన్నవాడు ఏం చేస్తారు? పృథ్వీ నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోతున్నావు, కంట్రోల్ చేయంత తప్ప రచ్చగొట్టరు ఎవరు. నువ్వు పోరా అని ఏం చేస్తుంది మరి? ఆ టీమ్ లోనే ఒకరు ఇద్దరు నామినేషన్ చేశారు. మనైతే సప్పట్లో చప్పట్లు. అరే ఆదిత్య పసాయిపోతుండు పాపం. ఆయన డిఫరెంట్ వరల్డ్ ఉన్నట్టు ఉంటుంది ఆయనకి. వీళ్ళందరినీ చూస్తే అంటే ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవాలి అని ట్రై చేస్తుండే ఆయన. కలిసి ప్రభావతికి చెందిన తక్కువ గుడ్లను అంటే మొత్తం ప్లాన్ అంతా మీరు ఇప్పటి నుంచి చీఫ్ గా కొనసాగలేరు. ఇంకా తిట్టు జర బిగ్ బాస్ ని. ఇంట్లోకి ఆ ఎగ్ ఎవరి దగ్గర ఉందో చెప్పండి. మనీ ఫేస్ చూడు. బిగ్ బాస్ ఇప్పుడు ఆ రెడ్ ఎగ్ ని మీ క్లాన్ లో ఎవరికిచ్చి మీతో తలపడడానికి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారో బిగ్ బాస్ సోనియాకైతే ఇవ్వద్దు. మళ్ళా ఓవర్ యాక్షన్ మరి మాట్లాడితే తిట్టుడే ఉంది. నిజంగా ఎవరిని అంటుంది? అబ్బాయి అంట. నా దృష్టిలో ప్రకారంగా మనీ ప్లాన్ లో 5 అమ్మాయిలే కావచ్చు. నిఖిల్ కి 3rd టైం ఛాన్స్ అన్నట్టు ఇది చీఫ్ గా లైన్ గా. బిగ్ బాస్ బిగ్ బాస్ తెలియదు నెక్స్ట్ ఏం చేయాలి. నేను చీఫ్ అయిన దేశం తీయకపోయినా మీరు భయపడకండి. దొంగతనం చేసి బిగ్ బాస్ తిట్టిందని వాళ్ళు వేసుకునేటట్టు. అసలైన బిగ్ బాస్ గేమ్ ఇది. బిగ్ బాస్ ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీరు ఆ రూల్స్ కి కట్టుబడి ఉంటేనే మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోవచ్చు. మీదే. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. మంచి పని చేసిండు. నేను అనుకునేది అవ్వాలని పో. ఇప్పుడు ఇల్లు అన్నాడు కదా.
మర్యాద లేని వాళ్ళు అదో ఎప్పుడే వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోతా అన్నాడు కదా. ఇక్కడ ఉండాలనుకుంటే బిగ్ బాస్ ఇంటి నియమాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకు వెళ్తలేడు? నా ఇల్లు నా రూల్స్. ఓకే బిగ్ బాస్ మీరు వెళ్ళొచ్చు. బాగైంది, పోవచ్చు కదా మరి. పెద్ద పూకడాల మాటలు అన్నీ. డోర్ తీసే గజగా చొరికినాయి కాదు. నేనేమనలేట. ఏమో లే నేను అంట. రూల్స్ ఆటలు వాళ్ళ అన్నీ గుర్తున్నావు. నేనేం చేసిన రూల్స్ ఫాలో అయ్యా. ఓ మై గాడ్, వాట్ ఏ ఫ్లిప్. మధ్య మధ్యలో మైక్ మర్చిపోయినా తప్ప నేను ఏం రూల్స్ ఫాలో కాకుండా లేదు. నేనైతే ఆ మాటలు ఏంటిది అన్ని అనటం మరి. ఓడిపోయాం కదా. ఏహే జోక్స్ జోక్స్ ఎందుకు పట్టించుకుంటాడు అబ్బా. అన్ని ఇంత సీరియస్ గా అన్నాడు. బిగ్ బాస్ రూల్స్ ఏం మా దగ్గర నుంచి ఉండదేమన్నా. అంటే వాడు ఇంకా ఆయనకు అర్థం కాదు. ఏదో అనాలని అన్నాడు. నిజంగా అన్నోడైతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుండే, అంత సీరియస్ అయితే. శివబాలాజీ లాంటోడైతే వెళ్ళిపోతుండే. జోకులు వేస్తున్నా అంట. చూడు ఇప్పుడు చూడు. జోక్స్ జోక్స్ గురించి అయితే అయి ఉండదు. 100% అయి ఉండదు. ఏం కవర్ చేసి జోక్స్ ఎట్లయితే అవి అని జోకులు వేస్తున్నాను ఫీల్ అయితే కన్ఫెషన్ రూమ్ నన్ను ఒకసారి తెలుస్తుంది. నాకు క్లారిటీ వస్తుంది. అదే అంటే నేను వెయ్యాను మీరు జోకులు ఫీల్ అయితే అట్లా. మరి అంటే నేను నార్మల్గా అలవాటు పోయింది. నాకు మారుతుంది. నేను ఇప్పుడు ఫేక్ గా బతకలేను కదా. లేదు పోయి బిగ్ బాస్ నేను జోకులు వేయకరావాలి అంటే నేను వెయ్యా. జోకులు వేసి నాకు నచ్చిన సీరియస్ గానే అన్నాడు కదా. ఓకే అందుకే నేను ఫీల్ అయినా అని చెప్తా. అదేనే ఆ జోకా? జోక్ అది. ఇది ఏది జోకో ఏ సీరియస్ క్లారిటీ కూడా లేదు. అన్న నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతావు. నేను లోపల అడుగుదా వేరే సెటిల్ అయితే పడతా అవుతారా అన్న నన్ను పెద్ద పుడిగినాక మాట్లాడుతుంది. మొత్తం గాలి మొత్తం తీసుకుంటుంది. విష్ణు వెళ్ళాలి. విష్ణుప్రియని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఏ టుక్కు, విష్ణుప్రియని చూస్తే నవ్వు వస్తుంది. అన్ని పొగడాల మాటలు. కొంచెం ఎక్కువ నవ్వుతుండు కదా ఇవాళ. అది జర ఎక్కువ యాక్టివ్ అయింది.